ఒక రోజు అడవిలో అన్ని జంతువులు కలుసుకున్నాయి. రాబిట్ చెప్పాడు, హే ఫ్రెండ్స్, మనమొక రేస్ చేద్దామా? రేస్ అంటే నన్ను ఎవరూ గెలవలేరు. హాహా, నేను చెట్లపై నుంచి దూకేస్తాను, గెలిచిపోతా. నేను పెద్దవాడిని, నెమ్మదిగా ఉన్నా, ప్రయత్నిస్తాను. అదిరింది. రేపు ఉదయం రేస్ మొదలు పెట్టేద్దాం. జంతువులందరూ ఉత్సాహంగా రేస్ కోసం రెడీ అయ్యారు. మరుసటి రోజు జంతువులందరూ లైన్లో నిలబడ్డారు. టైగర్ గర్జించి మొదలు పెడతాను అంటాడు. సరే, అందరూ రేస్కి సిద్ధమా? రెడీ 1, 2, 3 స్టార్ట్. జూమ్. అందరికన్నా నేను మొదట. టైగర్ అంటుంది, నేను నీ వెనుకే ఉన్నా. చూడు, నేను దూకేస్తున్నాను. ఎలిఫెంట్ చెబుతాడు, మెల్లగా కానీ బలంగా కదులుతున్నాను. మంకీ, ఓహ్, నేను జారి పడిపోయాను. టైగర్, హాహా, ఎంత ఫన్నీగా పడిపోయావు. ఎలిఫెంట్ చెబుతాడు, మెల్లగా కదులుతూ, నేను ముందుకు వస్తున్నాను. కుందేలు ఒక చెట్టు కింద నిద్రపోయింది. నేను అలసిపోయాను, కాస్త విశ్రాంతి తీసుకుంటాను. రేస్ దాదాపు ముగింపుకు వచ్చింది. ఎలిఫెంట్ ఫినిష్ లైన్ దాటింది. జంతువులందరూ అనుకుంటున్నారు, ఏమిటి, ఏనుగే గెలిచిందా? నిజంగా ఆశ్చర్యం. ఇది ఎలా సాధ్యమైంది? ఎలిఫెంట్ చెబుతాడు, పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే. జంతువులందరూ ఏనుగును అభినందించారు. నిజమే, త్వరగా పరుగెత్తడమే కాకుండా పట్టుదల కావాలి. అలా జంతువులు పాఠం నేర్చుకుని సంతోషంగా జీవించాయి.